యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చిండు భూమి మీదకి? యేసుక్రీస్తు నరావతారం ధరించి అంటే ఒక మనిషి రూపంలో వచ్చి 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితం మనుషులు ఉన్నారా? ఎందుకు లేరు, ఉన్నారుగా. ఉన్నారా? పాత నిబంధన కాలంలో. అప్పుడు దేవుడు ఎవరు వాళ్ళకు? అప్పుడైనా ఇప్పుడైనా దేవుడు యేసుక్రీస్తు ఉన్నాడు. పాత నిబంధన కాలంలో కూడా బైబిల్ చదివితే మనం స్పష్టంగా ఉంది. యేసుక్రీస్తే చెబుతాడు 2000 సంవత్సరాల క్రితం దేవుడు వచ్చిండు అన్నారు కదా. యేసుక్రీస్తు వచ్చిండు అంటే మనిషి రూపంలో వచ్చాడు. యేసుక్రీస్తు దేవుడే 2000 సంవత్సరాల క్రితం కూడా ఆయన దైవ రూపంలో ఉన్నాడు. ఆయన ఆత్మ రూపంలో ఉన్నాడు. మనిషి అవతారం తీసుకున్నాడు అంతే. మనిషి రూపంలో అవతారంలో 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. అవతారం తీసుకోకముందు సృష్టి ఆది నుంచి కూడా ఉన్నాడు. ఆయన ప్రారంభం నుంచి ఉన్నాడు. సృష్టి చేసింది యేసుక్రీస్తు ఉన్నాడు. సృష్టి చేసింది యేసుక్రీస్తు. అంత ముందుకు ఏమని పిలుస్తుండే? వచ్చిన తర్వాత యేసుక్రీస్తు అని పిలవడం స్టార్ట్ అయ్యింది. మనిషి రూపంలో వచ్చిన తర్వాత యేసుక్రీస్తు అని పిలిచారు ప్రజలంతా కూడా. ఇప్పుడు కూడా మీరు పిలుస్తున్నారు. అంతకు ముందుకు దేవుణ్ణి ఏ పేరుతో పిలిచేవారు అంటున్నా? దేవుడికి ఒక పేరంటూ ప్రత్యేకంగా ఎట్లా మొక్కేది? యెహోవా దేవుడని పేరు ఉండేది. అంత ముందు రాకముందుకే యెహోవా దేవుడు ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ లాగా వాళ్ళు ముగ్గురు కార్యాలు జరిగిస్తుంటారు. త్రియేక దేవుడు ఒక్కడే, ముగ్గురు కాదు. కార్యాలు జరిగిస్తుంటారు ముగ్గురుగా ఈ సృష్టిని. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు దేవుడు అయినప్పుడు యేసుక్రీస్తు చాలా సార్లు భూమి మీదకి వచ్చినాక దేవుడు నన్ను రక్షించు, తండ్రి నన్ను రక్షించు అన్నాడు. ఎందుకు? ఎక్కడ అన్నాడు నన్ను రక్షించని? అనలేదా? బైబిల్లో అనలేదా? బైబిల్లో చూపిండి నాకు. అన్నాడా లేదా? అనలే. నన్ను రక్షించు తండ్రి అని ఎక్కడ అనలే బైబిల్. మరి ఎందుకు రాశారు బైబిల్లో? ఏది చూపిండి నాకు కనపడలా. మరి నేను చదివిన బైబిల్లో లేదు. మరి ఎక్కడా లేదు, ఉండదు అసలు. బైబిల్లో మీరు చెప్పిన మాట లేనే లేదు ఎక్కడ కూడా. మరి ఉంటే చెప్పండి, మరి రిఫరెన్స్ చెప్పండి, నేను చెప్తా. ఇప్పుడు నన్ను రక్షించని అరిచింది యేసుక్రీస్తు శిలువ మీద ఉండి అరిచాడా? ఎక్కడ అరిచాడో నాకు చూపిండి రిఫరెన్స్. యేసుక్రీస్తును ఎందుకు కొట్టిరు మరి? యేసుక్రీస్తును ఎవరు కొట్టింది? శిలువకి ఎందుకు వేసారు? అన్యాయంగా ఆయనకి ఏ తప్పు. అప్పుడు పిలాతు అంటాడు, ఈయనలో నాకు ఏ తప్పు కనపడలేదు, ఏ దోషం కనపడలేదు. ఈయన అంటే ఆయనకి అసూయతోటే ప్రజలందరూ కూడా ఆయన వైపు మళ్ళుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, ప్రధానులని కొంతమంది ఉంటారు. వాళ్ళు ఈయన మీద కక్ష కట్టి లేనిపోయిన అబద్ధాల ఆరోపణలు మోపి అతన్ని సిలువేయమని చెప్పేసి కుట్ర పొందుతారు. అంతే తప్ప ఆయన ఏ తప్పు చేయలేదని స్వయంగా అధికారి పిలాతు చెప్తాడు. ఆయన సిలువకు అప్పగించినప్పుడు పిలాతే చెప్తాడు, ఈయన ఏ దోషం నాకు కనపట్టలేదే, శిక్ష ఎలా వేయమంటారు అన్నప్పుడు ఆయన నేను దేవుని కుమారుడు అని చెబుతాడు. అది ఆయన చేసిన తప్పు. దేవుని కుమారుడు అంటే దేవుడితో సమానంగా చేసుకున్నాడు, ఆయన దేవుడు అని చెప్తున్నాడు. ఇది తప్పు కాదా అని చెప్పేసి ఆయన్ని వాళ్ళంతా కలిసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బలవంతం చేసి శిలువ శిక్షకి అప్పగిస్తారు. యేసుక్రీస్తు దేవుడే అయినప్పుడు, యేసుక్రీస్తు దేవుడి రూపంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తుకు అన్ని బలాలు ఉంటాయి కదా. ఉంటాయి. ఎందుకు ఆ శిలువకి ఎందుకు పడ్డాడు అంటారు? ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆ మాట చాలా స్పష్టంగా రాసి ఉంటుంది బైబిల్లో. ఆయన ఎందుకు వచ్చాడు అనేది ఆయనే చెప్తాడు. శిలువకి అప్పగిస్తారు, నేను ప్రాణం పెడతాను, మళ్ళీ 3 రోజులు ఎగుతానని చెప్పి చాలా స్పష్టంగా చెప్తాడు. ఇప్పుడు మీరు ఇందాక దేవుడే చెప్తాడు ఈ మాటలన్నీ కూడా, మనం కాదు. యేసు అది ఎక్కడ రాసిందో నేను చదివినిపిస్తాను, చక్కగా చదివినిపిస్తాను నేను ఆ రిఫరెన్స్. యోహాను సువార్త 10వ అధ్యాయం అండి, 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. తర్వాత 17వ వచనంలో ఏమని ఉంటుందంటే, నేను దాన్ని తిరిగి తీసుకున్నట్లుగా నా ప్రాణం పెడుతున్నాను, నా అంతటా నేనే దాన్ని పెడుతున్నాను ప్రాణం. అంటే ఇది ముందు చెబుతున్నాడు. ఇది ఆయన శిలువకు అప్పగించబడక ముందే శిష్యులతో అక్కడ ఉన్న జనాలతో చెప్తున్నాడు, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అంటే ఏంది దాని అర్థం? నేను మంచి కాపరి అంటే సమాజాన్ని గొర్రెలతో పోల్చాడు. అంటే ఆ కాలంలో ఈ గొర్రెలతో పోల్చిన దాన్ని కొంతమంది మతోన్మాదులు ఎగతాళి చేస్తూ ఉంటారు. దానికి అసలు ఉద్దేశం ఏంటంటే ఆ కాలంలో గొర్రెల కాపరులు ఎక్కువగా ఉంటారు. ఏదైనా ఒక సామెత పుట్టింది అని అంటే గొర్రెల కాపరి గొర్రెల మందని బేస్ చేసుకున్నారు. మన దేశంలో కూడా మన యొక్క ఆచారాలు అలవాట్లను బేస్ చేసుకుని కొన్ని సామెతలు ఉంటాయి. ఆ కాలంలో గొర్రెలు ఏదన్నా ఒక ఆస్తి ఉంది, ఇతను ఆస్తిమంతుడు ఆస్తిపరుడు అని చెప్పాలంటే పశువులు గొర్రెలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత ఆస్తి ఉండట అతనికి. ఈ బ్యాంక్ బ్యాలెన్సులు ఇవన్నీ లేవు కదా. అట్లాగా గొర్రెల కాపరులు గొర్రెలుగా కాసుకునేది ప్రధాన వృత్తి కాబట్టి ఆ రోజుల్లో దాన్ని బేస్ చేసుకుని బైబిల్లో ఇవన్నీ కూడా ఉంటాయి, ఉపమానాలు అన్నీ ఉంటాయి. సో ఆ ఉద్దేశంతో చెబుతాడు. ఇప్పుడు ఏదన్నా ఒక అడవి జంతువు వచ్చింది అనుకోండి గొర్రె మీదకి, ఆ కాపరి ఏం చేస్తాడు? శక్తి మేర పోరాడతాడు, దాంతో పోరాడతాడు. అట్లాగే ఇప్పుడు మీకు పాపంలో ఉన్నారు, నరకానికి వెళ్లకుండా మీరందరూ మిమ్మల్ని అందరిని రక్షించడానికి నేను ప్రాణం పెడతాను. అది ఇది అయిపోనండి ఫ్రెండ్స్ చెప్తా. నేను మీకోసం ప్రాణం పెడుతున్నా. అది కూడా
ఎవరో ప్రాణం తీయలేడు నాది. అంటే మీరు అన్నారు ఇందాక బలం లేదా దేవుడికి, ఆయన దేవుడు కదా ఎందుకు రక్షించుకోలేకపోతే, ఎవరో నన్ను చంపలేరు. కానీ నా అంతటి నేను ఆ ప్రాణం నా ఇష్ట ప్రకారంగా పెడుతున్నా ప్రాణం. వాళ్ళు ఏదో నన్ను ప్రాణం తీసారంటే మీకు పొరపాటేది. ఇప్పుడు నేను దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు ఆ ప్రాణం పెట్టుటకు తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు అన్నాడు. ఇప్పుడు నేను యేసు కుమారుడను అని చెప్పినందుకే యేసుకు దేవుని కుమారుడు అని చెప్తాడు. దేవుని కుమారుడు అంటారా? అంటే దేవుడు ఇంకొక ఆయన ఉన్నాడు అన్నట్టే కదా. అక్కడ దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే తండ్రి నేను ఏకమై ఉన్నాను అంటాడు యేసుక్రీస్తు. తండ్రి శిష్యులు అయినప్పుడు యెహోవా దేవుణ్ణి పాత నిబంధన కాలంలో దేవుడిగా వీళ్ళు చూస్తుంటారు. ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు? క్రైస్తవులకు ఎంతమంది దేవుళ్ళు? క్రైస్తవులు ఒక్కడే దేవుడు. ఎవరు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఒక్కడే ఒక్క దేవుడే 3 రకాలుగా తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. దేవుడు ఒక్కడేమో ముగ్గురుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ. దేవుడు కాదా? యేసుక్రీస్తు దేవుడే. యేసుక్రీస్తు తండ్రి కుమారుడు పరిశుద్ధుడు, ఆత్మ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురే, ముగ్గురు. ఇప్పుడు ఎవరు? తండ్రి కుమారుడా పరిశుద్ధాత్మ? ఎవరు యేసుక్రీస్తు? కుమారుడిగా వచ్చాడు కదా దేవుడు. ఆయన అంత ముందే ఉన్నాడు, సృష్టికర్త యేసుక్రీస్తు. తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు, ఈ సృష్టిని వెళ్తా ఉంటాడు. అంటే దేవుడు ఒక్కరే అని నమ్ముతారు కదా. ఒకటే. మరి ఒక్కరే అన్నప్పుడు ఈ 3 ఏంటిది అర్థమవుతుంది? 3 రకాలుగా తనకి ఇప్పుడు ఒక పని చేయాలి. ఆయన ఇప్పుడు 3 అవతారాలుగా చేస్తుంటాడు పని. అంటే యేసుక్రీస్తుకు 3 అవతారాలు అంటారు. అంతేనా? అంటే 3 అవతారాలు ఉంటాయి. కుమార పరిశుద్ధ 3 అవతారాలు ఉన్నాయి అంతేనా? అదే అంటారా మీరు? ఖచ్చితంగా.